హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మునగాకు శనగపప్పు కూర. మునగాకు మన ఆరోగ్యానికైతే చాలా చాలా మంచిది. ఇంకా మునగాకుతో కారం పొళ్ళు చేస్తారు. ఇంకా ఈరోజు వీడియోలో అయితే మనం మునగాకు శనగపప్పు కర్రీ చేస్తున్నానన్నమాట. కూర మాత్రం నన్ను నమ్మి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయాలి. ఎందుకంటే అంత టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ రెండు అన్నమాట. చాలా బాగుంటుంది. మీకు మునగాకు దొరికితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా తయారీ విధానం: మునగాకు కడిగి పెట్టుకోవాలి. ఒక 2 గుప్పిళ్ళంత మునగాకు ఉంటుంది. ఒక టీ గ్లాసు శనగపప్పు తీసుకోవాలి, నానబెట్టి పెట్టుకోవాలి. ఒక మూకుట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఇంక ఇవన్నీ మనం కూరలో పోపు వేసుకున్నలాగానే వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవి ఆయిల్లో ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గితేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అయితే ఉల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత మనం మునగాకు వేసుకోవాలి. మునగాకు అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక పక్క శనగపప్పును ఉడికించుకోవాలి. ముందుగా అయినా మనం ఉడికించి పెట్టుకోవచ్చు. ఈ మునగాకు మగ్గేలోపు మనకి శనగపప్పు కూడా ఉడికిపోతుంది. ఇలా పోపులో వేసిన మునగాకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా మసాలా వేసుకోవాలి. గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, మసాలాలన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కారం మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇంకా తర్వాత మనం ఉడకబెట్టిన శనగపప్పును వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కారం, ఉప్పు అనేది శనగపప్పుకు కూడా పడుతుంది. ఇంకా 5 నిమిషాలు మధ్యలో ఒకసారి కలుపుతూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకా అంతే అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా మన మునగాకు శనగపప్పు కూర రెడీ అయినట్టే. చాలా చాలా బాగుంటుంది. మీకు మునగాకు దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. మునగాకు మనకి హెల్తీ అని తెలుసు, కానీ దాన్ని ఎలా వాడాలి ఎలా అని చాలామందికి తెలియకపోవచ్చు, తెలిసి కూడా ఉండొచ్చు. తెలియని వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. టేస్ట్ విషయంలో అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మునగాకు ఆరోగ్యం కదా, అందరికీ తెలుసు కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.